మామిడికాయ పచ్చడి కొలతలు చెప్తున్నాను. మానేడు ముక్కలకి బాగా పుల్లటి మామిడికాయ అయితే కనుక 3 గిద్దెలు ఉప్పు, 3 గిద్దెల కారము, ఇక ఎల్లిపాయలు, మెంతిపిండి, పసుపు, ఆవాలు, అది మన ఇష్టం అనమాట. ఇది తెల్ల గులాబీ అనమాట, అందుకని ఇది కొంచెం పులుపు తక్కువ ఉంటుంది. అందుకని అరసోడు ఉప్పు, అరసోడు కారం వేస్తున్నారనమాట. ఇంకా నూనె అవన్నీ మనం చూసుకోవడం అనమాట. అందుకని పులుపుని బట్టే మనం ఉప్పు కారాలు వేసుకుంటాం. అదే తెల్ల రసాలు, నల్ల రసాలు, చిన్న రసాలు, జలాలు అలాంటివి అయితే బాగా పులుపు ఉంటాయి, బాగా ఓటు ఉంటుంది అనమాట. వాటికి మాత్రం 3 గిద్దెలు సోలెడు కూడా పోసుకోవచ్చు, కానీ 3 గిద్దెలు ఉప్పు, 3 గిద్దెల కారం మాత్రం కంపల్సరీ పోయాలి. ఇదేంటంటే గులాబీ అనేది బాగా స్వీట్ ఉండదు, బాగా పులుపు ఉండదు అనమాట. అందుకని దీనికి మాత్రం అరసోడు ఉప్పు, అరసోడు కారం వేసుకోవాలన్నమాట. ఇది లెక్క. ఇక నూనె మనం కలిపి గ్రేవీ ఉండాలంటే 3 గిద్దెలు పోసుకోవాలి, అప్పుడు ఎన్ని ఎందుకు పోసేది? మానక్ అరసోడా, ఆ గ్లాస్ అరసోడా. ఓకే, 2 ఘాట్లేని కారమేగా, మరి తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు. ఓకే, 4 సార్లు ఏమడి తిరగొద్దు, తిరుగుద్దా 5 మానకలు అంటే ఇందులో పోస్తారు. అదే మరి 5 మానకలు తిరిగిద్దా మరి? అది మరి కారం ఇది పోసినట్టుంది కాదు, అంటే మొత్తం కలిపి కోసి ఇక ముక్కలకు కట్టిస్తాం. 5 మానికలు ఉప్పేమో 5 కూడా, అది కూడా మనకి కస్తారు. కారమును ఉప్పు సమానం. ఓకే, 1 2 కొద్దిగా తగ్గిస్తేనే ఏమంటారుగా? లేదండి, సేమ్ కారం ఉప్పు 3 అయింది. 4 5 ఉప్పు పోసారు, 5 కారం పోసారు. 5 రకాలు ఉప్పు, 5 రకాలు అరసోడు. ఓకే, ఆ గ్లాస్ అరసోడు లెక్క. అదే గ్లాసు అరసోడు లెక్క అనమాట. పసుపు, పసుపు అంటే ఇదేంటి? మెంతిపిండా? మెంతిపిండి 2 బాక్సులు ఉన్నాయి. అదే ఒక 5 మానకలు సరిపోదు, కలుపుకొని పెట్టుకుంటే మసాలా. మెంతిపిండి సుమారు చేసుకోవటమేగా? మెంతిపిండి సుమారు చేసుకోవటమేగా? మరి దగ్గర కదా, అది నువ్వుల నూనె, శనగ నూనె కాదు, ముక్కలు కలుపుతానికి. పిచ్చమ్మ, నువ్వుల నూనె, శనగ నూనె, కట్టగా నూనె. వేరే పోసుకోండి, బేస్ట్ స్టీల్ బేస్ట్ అల్లుగిలో పోసుకోండి. అడుగుకి ఉంది అక్క, శ్రీదేవి అక్క. అది పెద్ద వేసిన అక్క, పెద్ద వేసింది. అల్లుకి ఉంది, అల్లుగిలో పోసుకోండి. కేజీ నూనె పోసింది ఇప్పుడు దాంట్లో. అదే అడుగు కొంచెం నూనె పోసి కొంచెం
అంతా వస్తుంది వచ్చే అయితే బాగానే తిరుగుతుంది. ఇల్లు పెట్టాలి దాళ్ళు పెట్టాయి 2 కేజీలు పంపిను కదా ఇప్పుడు నూనె. కొంచెం వేసినా అందుకే మరి వద్దనుకుంటే లేదు, లేకపోతే ఏరే కొద్ది కలుపుకోండి. ఆవు పిండేగా. ఆవు పిండి పచ్చిదా వేసేది వేయించిందా? కొంతమంది పచ్చిదే వేస్తున్నారు, కొంతమంది వేయించింది వేస్తున్నారు. అవునా? ఆహా. ఎంత పోయాలి? చాలా మంది ఆవు పిండి పెడతారు. ఆవు పిండి పిరిగిడేసినవా ఇప్పుడు రుచి కోసం? అది ముక్క మెత్తపడదు. ఏది ఆవు పిండి పోస్తేనా? కరుకు వస్తుంది. ఆహా. ఆవు పిండి పోస్తేనే కరుకు వస్తుందా? ఆహా, నీ వేడికి మెత్తపడిద్దేమో అనుకుంటాను. కరుకు వస్తుంది. ఇప్పుడేని 2 పోసినవా? 2 మానికలు. అందుకే పైన ఏం అడుగులు మెంతి పిండి పోసింది చెప్పిపోయిండే మా అమ్మగా. వెల్లిపాయ కూడా తీసుకునేనా? అందుకే ఈ ఆడ పెట్టింది, అది ఫ్యాన్ ఉంటది. ఇట్లా నూనెలో ముంచితే కరుకు వస్తుంది కదా, ఉప్పు కూడా పట్టదు. ఉప్పు కూడా పట్టదు ముక్కకి. ఏది ఎట్లా నూనెలో మంచిగా మునిగితే. ఎల్లిపాయలు కచ్చా దీని కొలతలు డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. ఇది మా ఫ్రెండ్ వాళ్ళు పిచ్చమ్మ వాళ్ళు 3 అన్నదమ్ములు, ఒక చెల్లెలు అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా ఒక్కసాటే వాళ్ళందరూ పచ్చడి పెట్టుకొని తలా ఎంత తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక ఒక్కొక్కళ్ళు అయితే చేసుకోలేమని ప్రతిదీ కూడా ఎప్పుడు ఏం చేసుకున్నా నలుగురు కలిసి చేసుకుంటారంటే 4 సమానం తీసుకొని వెళ్తారు. పచ్చడి చేసుకున్నా, పిండి వంటలు చేసుకున్నా, ఇక అన్నదమ్ములు 3, ఆడపిల్ల ఒకటి అనమాట. అట్లా చేసుకుంటారంట. ఇక వీడియో దిద్దురా అంటే వచ్చా అనమాట. ఇప్పుడు ఒక చెల్లి అనమాట. ముక్కలు నూనె పట్టించింది. నూనె పట్టించిన తర్వాత కారం ఏంటి, దాంట్లో ఎల్లిపాయలు, పసుపు, ఉప్పు, కొంచెం మెంతిపిండి, కొద్దిగా ఆవపిండి కలిపింది. నూనె పట్టించిన ముక్కలకి మామిడికాయ కారం మొత్తం పొరిలిచ్చి వాటిని మళ్ళీ ఆడ క్యాన్కి వేసిద్ది అనమాట. అంటే మసాలా ముందు కలుపుకుంది. 5 మానికలకి 5 అరసలు ఉప్పు, 5 అరసోళ్ళు కారం, మెంతిపిండి, ఆవపిండి, ఎల్లిపాయ. వీటి పక్కనేమో నువ్వుల్లోనూ మామిడి ముక్కల్ని ఉంచింది. అలా ఉంచటం వల్ల టిప్ ఏంటంటే ముక్క కట ఉప్పు పట్టదట నువ్వుల్లో ముంచటం వల్ల. ప్లస్ ముక్క కూడా మెత్తపడదట. వీళ్ళు కొంచెం మెంతిపిండి ఎక్కువ వేసారు కానీ ఆవపిండి వేయలేదు, ఏదో శాస్త్రానికి అన్నట్టు కొంచెం వేసారు. వేడి చేస్తుంది అన్నట్లు ఆవపిండికి వద్దులే అనుకొని ఒక పిరికడే ఆవపిండి పోసారు. వెళ్ళిపోయా వాటర్ పుట్టాయి 5 గంటలు పండుతాయి. ఎల్లిపాయలన్నీ ఒలిసి పెట్టుకున్నారు, వాటిల్లో విడిగా వేయడానికి రెడీ చేసి పెట్టుకున్నారు. ఉప్పుగా ఉప్పు తీసుకొచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు మసాలా కలుపుకుంటారు.
ఒకవేళ ఇప్పుడు అరసోడు పోసారు మరి 3 గిద్దల కారం పోస్తే 3 గిద్దలు ఉప్పు పోయాల్సిందేనా? ఆహా, ఓకే. నేను ఎప్పుడు కొంచెం 3 గిద్దలు పోస్తా. గ్రేవీ ఉండాలి. మా కాయలు కూడా ఏమో పులుపు ఉంటాయి. ఈ కొంచెం తక్కువ. ఇప్పుడు మనం తెచ్చిపోయారు లాస్ట్ కాదు కారం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ గ్రేవీ కావాలి మాకు ఎక్కువ. సోల్డా నేనైతే 3 గిద్దలు పోస్తలే. 3 గిద్దలు ఉప్పు 3 గిద్దలు కారం పోస్తా. ఎందుకంటే అన్ని ముక్కలే వస్తుంటాయి కారం లేకపోతే. మరి ఇప్పుడు ఇది కొంచెం పులుపు తక్కువ ఉంది కదా మరి. అదే ఇంకా పులుపు ఎక్కువ ఉంటే కారం ఎక్కువ పట్టుద్ది. మేము మా కాయలు అయితే ఇంకా పులుపు ఉంటాయి పిచ్చమ్మ. ఎమ్మ పులుపు ఉంటాయి అసలు నోట్లో పెట్టుకోలేము. ఇందాక మీ కాయ తింటే మామూలు కాయ తిన్నట్టే అనిపించింది. జలాలు పెడితే అన్నయ్య అప్పుడు ఉషాగారు పెడితే అమెరికాలో అయితే వామని తెల్ల రసాలు అంటారు చూడు, అవి పెడతాం మేము. చెరుకు రసాలని తెల్ల రసాలు. అసలు కారానికి కూడా పులుపు పట్టిద్ది అది. మూడు గిద్దలు అయితేనే బాగుంటది పిచ్చమ్మ. ఏం మాకు సరిపోతుంది అదే ఎక్కువ తినే వాళ్ళకైతే సరిపోతుంది. అదే మరి ఇప్పుడు అన్నంలో కలుపుకోవటానికి మాకు ఉప్మాలోకి దోశల్లో కూడా వాడతాం మేము. వెయిటింగ్ అంటే వాడు కాకపోతే ఇంకొకటి వెయిటింగ్ అంటారు. ఇది టోటల్ గా మామిడికాయ పచ్చడి పెట్టే విధానం. తర్వాత దాన్ని 3 రోజులు అయిన తర్వాత అంటే రేపు కలపాలిగా, ఎల్లుండి 3వ రోజు కలిపేసి దానికి ఆ నువ్వు గారాలి అనే అసలు అవసరం లేదంట. సరిపోతాయంట ఎగ్జాక్ట్లీ. ఏమన్నా తక్కువ అయితే కలుపుకోవటమే గానీ ఇది మామిడికాయ పచ్చడి పెట్టే విధానం. మీకు నచ్చితే ఈ పద్ధతిలో చేసుకోండి. అయితే మీకు ఏంటంటే అరసోడు ఉప్పు అరసోడు కారం అని వేస్తున్నారు. కొంతమంది 3 గిద్దలు ఉప్పు 3 గిద్దలు కారం వేస్తారు. గ్రేవీ కావాలంటేనే 3 గిద్దలు పోయాలి. కొంచెం గ్రేవీ తక్కువ వద్దు కారం తక్కువే కావాలంటే అరసోడు పోసుకోవాలి. ఉప్పు ఎంత పోస్తే కారం కూడా అంతే పోయాలి. ఇంకా మెంతి పిండి ఆవపిండి ఇలాంటివి మనం కావాలనుకుంటే సుమారు చూసి వేసుకోవడం. కొంతమంది ఏమో అచ్చం మెంతి పిండితోనే పెడతారు. కొంతమంది ఏమో మెంతి పిండి ఆవపిండి కలిపి పెడతారు. దాంట్లో కొంచెం పసుపు కూడా వేస్తారనమాట. ఎల్లిపాయ నలగొట్టారు కదా కచ్చా పచ్చా, అలా నలగొట్టి చేసుకోవాలి. ఈ ముక్కలు మాత్రం ముందే గిన్నెలో పోసేసుకొని ముక్కల్ని దాంట్లో పోసి మునిగే మంద ఉంచేసి తీస్తే ఏమవుతుందంటే ముక్కకి ఉప్పు పట్టకుండా ఉంటది. ప్లస్ ముక్క కూడా కరుకు వస్తుంది. అప్పుడే ఈ మసాలా కలుపుకున్న దాంట్లో కొట్టించి దాంట్లో వేసుకోవాలి. ఇది మామిడికాయ పచ్చడి పెట్టే విధానం. మీకు ఎవరికన్నా కొలతలు కావాలంటే డిస్క్రిప్షన్ లో పెడతాను, చూసుకోండి. ఇది పిచ్చమ్మ వాళ్ళ మామిడికాయ పచ్చడి పండగ. అందరికి థ్యాంక్స్ అండి. చివరిగా చూసిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కొలతలు డిస్క్రిప్షన్ లో పెడతాను, చూసుకోండి. స్మార్ట్ ఛానల్ తెలుగు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అందరూ హాయ్ చెప్పండి ఒకసారి. ఎవరు కోసుకుంది పిచ్చిమ్మ ఇంక అందరూ హాయ్ బాయ్ అని చెప్పండి. ఈ కొలతలతో పచ్చడి పెట్టుకోండి. ఇక అందరూ కూడా ఇగో ఏమే ఇప్పుడు పచ్చడి పెట్టి వీళ్ళ బావగారు మీ మరిదేనని 3 బావగారులేనా? 2 బావగారులు వీళ్ళు 3 కలిసి పచ్చడి పెట్టుకుంటారు. ఏంటి సపోర్ట్ గా మాత్రం వీళ్ళ చెల్లెళ్ళు 2 వచ్చారు, అక్క వచ్చింది, మళ్ళీ ఇంకా వాళ్ళ చుట్టాలు 7-8 మంది వచ్చారంటే వాళ్ళ తోడుకోళ్ళు వాళ్ళ అక్క వాళ్ళంతా వచ్చారు. మొత్తం 10-12 మంది అయ్యారు అనమాట. ఈ రకంగా 40 మానికల ముక్కలు. ఏది 3 అన్నలదమ్ములకి 1 అక్క చెల్లెలకి మొత్తం 40 మానికల ముక్కలు ఇవ్వండి. ఇవి ఉన్నాయి. ఇంకా ఆడ కోస్తానే ఉన్నారు. ఇవ్వండి ఇంకా కోస్తానే ఉన్నారు. టోటల్ గా నడుస్తానే ఉంది. కట్టుకొని పోసినా ఓకే ఫ్రెండ్స్ బాయ్.
ఓ పక్కన ఎల్లిపాయలు దంచుతున్నారు. ఇంకా చాలా టైం పట్టేటట్టుందని చెప్పేసి నేను 40 మానికలకు పైగానే అండి. ఇంకా మళ్ళీ పైన ఒక 20-30 మానికలు మళ్ళీ వేరే పక్కన అందరు తీసుకుపోతారంటే వీళ్ళు మాత్రం 40 మానికలు పెడుతున్నారు. అయితే నేను వెళ్తున్నా అని చెప్పేసి ముందు ఒక దాంట్లో కలిపిన తర్వాత నన్ను టేస్ట్ చూడమని చెప్పేసి కలిపారు. కలిపితే నేను టేస్ట్ చూసి ఇంటికి వచ్చేద్దామని నేను టేస్ట్ చూస్తాను అనమాట. ఇంకా కోస్తానే ఉన్నారు కాయలు. ఓ పక్కనేమో అల్లం అది ఎల్లిపాయలు నలుపుతున్నారు, ఓ పక్కన ముక్కలు కోస్తున్నారు, ఓ పక్కన తుడుస్తున్నారు. ఇంకా శ్రీదేవి అక్కకు పెడతానంటే వద్దు వద్దంటుంది. ఇంకా సర్లే వాళ్ళు కూడా చూస్తారు టేస్ట్ అని చెప్పేసి పిచ్చమ్మ వాళ్ళ ఆడబిడ్డకి అట్లా పెడతాను అనమాట. ఇంకా నేను వచ్చి చిన్నప్పుడు 5-6 జాడి అనమాట. నాకు టైం అయింది మొత్తానికి అయితే పచ్చడి చూసిన తర్వాత వచ్చా. సాయంత్రం పచ్చడి పెట్టడం మొత్తానికి అయితే సక్సెస్గా పచ్చడి రికార్డ్ చేసుకొని వచ్చాను. మీ కొలతలు డిస్క్రిప్షన్ దిగిన కానీ దిగిన 3 లైన్ కాడ బస్ ఆగుద్ది కదా.